వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి దీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయం వారికి ఐశ్వర్యము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శుభదినాన యెహోవా భయం వారికి ఐశ్వర్యం అని అంటున్నాడు. దేవుడంటే భయపడే వారికి దేవుడు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. దేవుని భయము భక్తి కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు, భయముతో దేవుని యొక్క మందిరం చేరుతూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి వాక్యములను వాగ్దానములను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. దేవుడు ఏం చేయమన్నాడో దాన్ని చేయటానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అంటే వారికి భయం ఉంది కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు తూచ తప్పకుండా నెరవేరుస్తూ ఉంటారు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాట కంటే ఏ మాట కూడా వారు ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యం కలుగజేస్తూ ఉంటుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి జ్ఞానమును దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనను అసహించుకుంటారని వ్రాయబడి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు దుర్గముగా ఉంటాడని వ్రాయబడి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, బుద్ధి జ్ఞానముల సమృద్ధిని కూడా దేవుడు తన ప్రియబిడలకు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుడి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండజేసేదనని చెప్పి భయభక్తులు నిలుపుటకు మీ మనస్సును స్థిరముగా ఉంచుకోండి, మీ మాట స్థిరముగా ఉంచండి, మీ తలంపులను స్థిరముగా ఉంచండి, మీ కంటి చూపు మీ కార్యనడక సమస్తము స్థిరముగా ఉంచండి. దేవునికి భయపడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే ఎవడు నా మాట విని వనకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుతున్నానని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క భయమే మనకు ఐశ్వర్యం కలుగజేస్తాం, దేవుని యొక్క భయమే మనల్ని హెచ్చిస్తాం, దేవుని యొక్క భయమే ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించడానికి గొప్ప ఆస్కారమైంది. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు మనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారందరినీ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తారు. ఈ వాగ్దానములన్నీ కూడా, ఈ దీవెనలన్నీ కూడా మీ మీద కుమ్మరించబడతాయని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొని దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం తెచ్చుకొని ఇంకా ఇంకా దేవునికి సమీపస్థులమై దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కావాలని పదే పదే దేవుని సన్నిధిలో కోరుకుంటూ మహోన్నతమైనటువంటి దేవుని యొక్క పరలోకపు శక్తిని ప్రభావమును పొందుకుని దేవునికి మహిమ తెచ్చేవారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను.
బుద్ధి జ్ఞానముల సమృద్ధిని అనుగ్రహించే దేవుడు, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నానయ్యా. అలాగే యెహోవా యందైన భయము వారికి ఐశ్వర్యమని మీరు తెలియజేశారు తండ్రి. మీ స్తోత్రాలు. మీ భయం మా హృదయాల్లో ఆశీర్వాదమును, దీవెనలను, జ్ఞానమును, సకల సమృద్ధిని, సకల ఆశీర్వచనాలను అనుగ్రహిస్తుందని మీరు సెలవిచ్చారు. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా మీ భయం కలిగి మీ ఆజ్ఞకు తల వంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు సహాయం చేస్తూ మహిమ పొందమని, ఉదయకాల దీవెనలు ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ, మీ బిడ్డలకున్నటువంటి వ్యాధివాదాలన్నీ తొలగించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.